చేలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మొన్న నిమజ్జనం వ్లాగ్ చూసినట్టు ఎట్లుందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ముచ్చట ఏంటంటే, ఇవాళ అయితే మా దగ్గర ఒకటి వాగేశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంటుంది. దాని సరౌండింగ్స్ అంటే ఒక 5 కిలోమీటర్స్ లోపల ఒకటి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వంగ అసలు ఏం పని చేస్తాం, ఎట్లా జరుగుతుంది అనేది అయితే మీకు ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. లొకేషన్ అయితే హైలైట్ ఉంటుంది. లొకేషన్ కోసం మెయిన్ ఈ వీడియో. ఎక్కడికి అయితే ఎంజాయ్ చేద్దాం, పొంగ వెళ్దాం. చేలో ఇప్పుడు మొన్న మన బ్లాగ్ లో చూసిరు కదా, సాయన్న నేను ఇంకోడు నాతో రీల్స్ చేస్తాడు, రేపు రంజీ పడుతుంది, పెద్ద ఉంటాడు వాడు, నేను సాయన్న మేము మొత్తం ముగ్గురం. ఇంకొక మా దోస్తాడు వస్తుండు యశ్వంత్ అని. ఇప్పుడు వాడిని ఎక్కించుకొని అయితే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నా. ఇక పొంగ చెంగులు కూడా పడుతున్నాయి వాడిని ఎక్కించుకొని పోగా. ఇప్పుడు మేము మొత్తం నలుగురం అయితే వెళ్తున్నాం అక్కడికి. ఇక అక్కడ పోగా అక్కడైతే వెళ్దాం. ఫస్ట్ అయితే మా దోస్తాన్ని ఎక్కించుకుంటా, దోస్తాన్ని ఎక్కించుకున్నాక కలుద్దాం. చలో ఇప్పుడైతే మా దోస్తాన్ దగ్గరికి వచ్చేసి దోస్తాన్ని అయితే ఎక్కించుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి అయితే అక్కడికి అయితే బయలుదేరుతాం. ఫస్ట్ అయితే మా ఇంటికి వస్తున్నాం, ఇంటికి అయినాక నలుగురం కలిసి అయితే బయలుదేరుతాం. చలో ఇప్పుడు అందరం కలిసి అయితే బయలుదేరుతున్నాం. ఫస్ట్ బంకు పోయి పెట్రోల్ కొట్టించుకొని తర్వాత అయితే అక్కడికి వెళ్ళాడు. ఇక అక్కడ లొకేషన్ అయితే చూసుకుంటాం. ఫస్ట్ అయితే బండ్లలో పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. అసలు మెయిన్ ముచ్చట ఏంటంటే బరాబర్ లొకేషన్ మాకు తెలియదు. ఇప్పుడు రీల్ చూసుకుంటే లొకేషన్ ఎత్తుక్కుంటూ పోవాలి, అది హైలైట్ రీల్ కి మన వీడియోకు. మ్యాటర్ ఇప్పుడు అసలు ఇవాళ తెలియదు లొకేషన్ ఇక్కడ, అదే నవ్వుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే బండ్లో పెట్రోల్ పెట్టించుకొని వెళ్ళిపోడే అక్కడైతే వెళ్దాం. కరీంనగర్ డ్యామ్ అయితే నిండింది. రోడ్ గేట్లు ఓపెన్ చేసిరు, చిమ్ముతున్నాయి వాటర్. కేబుల్ బ్రిడ్జ్. చలో కృష్ణ లొకేషన్ కోసం సర్చింగ్ ఫ్రెండ్స్. వాళ్ళకి తెలియదు లొకేషన్, నాకు కూడా తెలియదు. రీల్ తీసుకుంటా పోతాను. ఇప్పుడు మొన్న మినీ బీచ్ పోయినాం చూడరు, ఆ సందరికి వెళ్ళి పోడు అటైతే పోతున్నాం. అడిగి పోయినాక తిద్దాం. లొకేషన్ మధ్యలో చిన్న గ్యాప్, వాటర్ చూడరు ఎట్లా వస్తున్నాయో. డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినాక మొత్తం చిమ్ముతున్నాయి నీళ్లు. మన పనిలో మనం ఉంటే చేపలు పట్టేటోళ్ళ పని చేపలు పడుతారు. మొత్తం చిమ్ముతున్నాయి వాటర్ అయితే. చేపలు కూడా మస్తు పడుతారు. చేపని చూడరు ఎంత పెద్ద పట్టారు. వలలు చూడరు ఎట్లున్నాయో. వాటర్ చూడచ్చు ఎట్లా దిగుతున్నాయి వాటర్. వాటర్ వాటర్ నేను అలా పట్టడానికి ఏం లేదు. ఇక అసలే మోహన్కి ఒక్కడిని కొడుకుని. రండి స్విమ్మింగ్ అయితే అమ్మ ఫ్రెండ్. దుంకు బట్టలిప్పు, రండి బట్టలిప్పు, దుంకు స్విమ్మింగ్ అయితే. ఎవరి దాకా ఆయన ప్లేస్ ఇదే. కనిపించే గుట్ట అదే, కాకపోతే పోనీకి దారి లేదు. ఫుల్ వాటర్ని రివర్స్ వెళ్ళిపోతున్నాం. ఏమంటారు చెప్పురా ప్రాణి? అదేనట కదా శాన్ చెప్పనేమాట. దాని మీద కొమ్ములు కూడా కనిపిస్తున్నాయి 3. వెళ్ళిపోడా రివర్స్. ఇక అంతే, ఇక రివర్స్. ఇప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేము. ఏదో అనుకున్నట్టు ఏదో అయింది, ఫ్లాప్ అయింది ముచ్చట. ఇదే వెళ్తా ఇక. ఎట్లుంది మిస్టేక్ అయిపోయింది. ఇలా అలా పడ్డామంటే ఈత కొట్టుడే, బండితో కొట్టుడు అవుతుంది. బండితో ఈత కొట్టుడు అవుతుంది అంటున్నా. ఇంకపోతే చూసిరిగా కనిపించే బ్యాక్గ్రౌండ్ లో కనిపించే గుట్ట అదే చూపిస్తాను. కనిపించే గుట్ట అదే, కాకపోతే అది గోనికి దారి లేదు. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. వచ్చినందుకు బిస్కెట్ కాకుండా మన కరీంనగర్ డైరీ గేట్లు అయితే ఓపెన్ అయినాయి. ఆ గేట్లు చూడని కన్నా పోతున్నాం. అది అయితే ఫెయిల్ అయిపోయింది ముచ్చట. పోయి ఇప్పుడు గేట్లు అయితే చూపిస్తా. లొకేషన్ అయితే మస్తు ఉంది. అంటే ఈ గేట్లు వాటర్ అయితే ఫుల్ పోతున్నాయి. ఆ గేట్లో చూపిస్తా పారి.
అనిపించినట్టు అక్కడ ఫాగ్ వస్తుంది. ఇప్పుడు అక్కడికి మనం గేట్లో వాటర్ అనేది వేపర్స్ లెక్క మీకు కనబడే ఫాగ్ లెక్క అయితే అనిపిస్తుంది. ఇప్పుడు అడిగి పోయి అనిపిద్దాం. ఇక్కడైతే క్యారీ వన్లు ఉన్నాయి, ఏమో షూటింగ్ జరుగుతుంది అక్కడ. శాన్ ఏం షూటింగ్ జరుగుతుంది? షూటింగ్ జరుగుతుంది ఇప్పుడే. ఎవరు ఒకసారి వాటర్ చూడరు, ఒకసారి వాటర్ వేపర్ చూడరు, ఎంత మంచిగా అనిపిస్తుంది సినారియో. హైలైట్ లేదా? ఇట్లా వ్యూ అయితే చూడు, ఇట్లా అనిపిస్తున్నాం. మనం ఈ వీడియో నీకు వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. మీకు అనిపించినట్లయితే ఇక్కడ ఉన్న సినిమా ఎల్లో డ్రెస్ శ్రీకాంత్ హీరో కనిపిస్తారు వచ్చేలాగా. ఇక్కడైతే సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. మేము వచ్చింది ఇది చూడడానికి. జరుగుతుంది డీజే టిల్లు వాళ్ళ డాడీ. మనం ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్ళి డ్యామ్లో అయితే చూసేద్దాం పండి. వెనకాల చూసినట్టయితే సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ ఆడవాళ్ళందరూ ఉన్నారు, డీజే టిల్లు వాళ్ళ డాడీ, మన హీరో శ్రీకాంత్, ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు. మనమైతే ఇప్పుడు డ్యామ్ గేట్లు చూడనీకైతే పోతున్నాం. ఇది చూడుర్రి, ఫాగ్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది. అక్కడ తగ్గుతారు. అసలు మేము అనుకున్నది ఒకటి, వచ్చింది ఇంకొక దానికోసం. అసలు అనుకోకుండా ఇక్కడికైతే వచ్చినాం. మేమేమో ఆ గుట్ట ఎక్కుదామని వచ్చినాం, కాకపోతే అనుకోకుండా ఇక్కడికి వచ్చినాం. మన కోతి బ్రో కూడా ఉన్నారు ఇక్కడనే. ఒకసారి అయితే ఫాగ్ చూడుర్రి, ఇట్లా ఇట్లా ఒక్కటేసారి మనం ఇట్లా నిల్చొని చూస్తే ఏటో ఊగుతున్నట్టు, మన ఇట్లా అటు ఇటు వణుకుతున్నట్టు అనిపిస్తుంది. అందానం స్పీడ్గా పోతున్నాయి వాటరు. ఇటు సైడ్ ఉన్న వాటర్ అన్ని గేట్ల ద్వారా అటు సైడ్ అయితే వెళ్తున్నాయి. ఒక కనిపించేదే కేబుల్ బ్రిడ్జ్. ఇవే మన ఇటు సైడ్ ఉన్నాయి అన్ని గేట్సే, డ్యామ్ గేట్స్. కనిపించే అంత గేట్సే, అక్కడ దాకా గేట్సే. నాకు తెలిసి 10 గేట్స్ ఏమో ఓపెన్ చేశారు అనుకుంటా. 10 గేట్స్ ఓపెన్ చేశారు. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడికి వెళ్ళి మస్తు అనిపిస్తుంది వ్యూ. చూసుకున్న ఫోన్ అలా పడ్డానికి ఒక బుక్ అవుతా. చూడరు ఎంత మంచిగా అనిపిస్తుంది. గేట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. వెనుక అక్కడ అవుతుంది షూటింగ్ అక్కడ. నేను ఇటు సైడ్ గేట్స్ చూపిద్దామని ఇటు సైడ్ వచ్చిన. వీలైతే మన డీజెట్ వాళ్ళ డాడీతో అయితే ఫోటో దిద్దాం. చూడు ఎట్లా అనిపిస్తుందో. మొత్తం అన్ని ఓపెన్ చేసారు అంటే అన్ని అంటే అది ఎన్ని గేట్లు ఓపెన్ చేసారు? మొత్తం 10 గేట్లు ఓపెన్ చేశారు. పొంగుతున్నాయి నీళ్లు, చిమ్ముతున్నాయి. మంచిగా అనిపిస్తుంది సినారియో మాత్రం. మస్తు అంటే మస్తు ఉంది. నాకు హైలైట్ ఏంటంటే ఫాగ్ మస్తు అనిపిస్తుంది. ఇట్లా లేసుకుంటా సినిమాటిక్ ఒకవేళ మంచిగా ఇక్కడ రీల్ తీసుకోవచ్చు. మేము ఇంకేంటంటే అక్కడికి వెళ్ళి ఇట్లా వద్దాం అనుకున్నాం, కాకపోతే అక్కడ వాటర్ వచ్చి ఇటు సైడ్ రానియాలి. అది తెలిసి ఇంత ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ టైం నేను ఇలా చూసుడు. ఎక్స్క్లూజివ్ గా మొత్తం ఇట్లా మీదికి వెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్నా. చూడు ఎంత మంచిగా అనిపిస్తున్నా వీడియో. ఎట్లా అనిపిస్తుందా ఇది చూడు, ఓవర్ఫ్లో అయ్యే వాటర్, ఈ గేట్లకి వెళ్ళి రిలీజ్ అయ్యే వాటర్ మస్తు అనిపిస్తుంది. మనం ఒకటి అనుకుంటే ఒకటి అయింది. మనం యాక్చువల్ వచ్చింది గుట్ట చూద్దామని, కాకపోతే మనం అక్కడ గుట్ట బిస్కెట్ అయిందని డ్యామ్ మీదకి వచ్చినాం. ఇంకా చూడరి అక్కడ దాకా పోయి వీడియోస్ కూడా తీసిన. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు సినిమా షూటింగ్ చూసినాం, అట్లానే మీదికి వెళ్ళి లైవ్ లా వాటర్ మన గేట్స్ చూసినాం. ఇక అంతే కొన్ని ఫొటోస్ కూడా దిగినాం. ఒకవేళ ఫొటోస్ చూడాలనుకుంటే మన ఇన్స్టాలో మిస్టర్ జీకే అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అలా అయితే చూడరి. ఇక అంతే షూటింగ్ కూడా ప్యాకప్ అయితే అయిపోయింది. నాకు తెలిసి అందరు వేయనట్టుర్రు, ఇప్పుడిప్పుడే మొత్తం అన్ని చదువుతుర్రు. అంటే ఓన్లో ఒక మనం ఆ డిజిటల్ వాళ్ళ డాడీని అంటే కొంచెం మన క్లిప్లు అయితే యాడ్ చేసుకున్నాం. ఇక మిగతా వాళ్ళందరినీ దూరంకి వెళ్ళి అయితే వీడియోస్ తీసిన. ఇక అంతే, నెక్స్ట్ ఏమైనా యాక్టివిటీస్ అయితే కలుద్దాం. ఒకసారి డ్యామ్ మీదకి వెళ్ళి చూడరి, ఒక్కడ డ్యామ్ గేట్లు అవుతుంది. మీదికి వెళ్ళి చూస్తే మనుషులు ఎంత చిన్నగా అనిపిస్తారో చూడరి. నేనేమో ఇక్కడ మీద ఉండి అది నేను కవర్ చేసుకుంటాను. కిందికి వెళ్ళి కూడా పర్మిషన్ ఉంటుంది. కింద అయితే చాయ్ చూస్తారు, ఎంత చిన్నగా అనిపిస్తారు. ఇంతసేపు ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది, ఇప్పుడు ప్యాకప్ అయ్యి వెళ్ళిపోతారు. ఓన్లో ఒక్క డిజిటల్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ చేసారు చూడరి.
ఆయనని కవర్ చేయగలిగిన వీళ్ళని అంటే కవర్ అంటే నార్మల్గా కవర్ చేసిన ఈయనతో సెల్ఫీ వీడియోలో కవర్ అవుతాయిండు మన డిజిటల్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ చేసిన ఆయన. ఇదంతే, ఇంకేమైనా యాక్టివిటీస్ జరిగితే చూద్దాం. చలో ఇది ఈ రోజు ముచ్చట. ఇప్పుడే దోస్తాన్ని అయితే దింపేసిన. ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి మన బందిపాడు, నేను మా దోస్తాన్ని దింపేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నా. ఇది ఈ రోజు బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ అయితే ఇట్లా అయితే ఎండ్ చేస్తున్నా. అసలు మనం అనుకోలే ఇట్లా జరుగుతుందని. ఫస్ట్ మనము అసలు గుట్టకాడికి పోదాం అనుకున్నాం, గుట్టకాడ లొకేషన్ లేదు, లొకేషన్ వర్క్ చేసుకొని మరి పోయినాం. తర్వాత ఇప్పుడు డ్యామ్ గేట్లు చూద్దామని అడిగితే అక్కడ షూటింగ్ అని తెలిసింది. లోపలికి ఎట్లనో అట్లా లోపలికి పోయి చిన్న గేట్లు అయితే వచ్చుకున్నాం. లేదంటే ఈ బ్లాగ్ అయితే ఇట్లా ఎండ్ అయితే చేస్తున్నా. ఇంట్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే, బాయ్, కలుస్తాం.